హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ హార్ట్స్. నేను మీ శ్రావ్య. సో ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఇప్పుడు నేను మీకు ఈరోజు ఒక రెసిపీ చూపిస్తున్నాను. అదేంటి అంటే ఎగ్ బుర్జీ రైస్. సో ఈ ఎగ్ బుర్జీ రైస్కి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాము. 2 రెమ్మల కరివేపాకు, ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి ఇలా పొడవుగా స్లైస్ చేసుకొని పెట్టుకున్నాము. అలాగే ఒక 7 ఆనియన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. 7 ఎగ్స్కి 7 ఆనియన్స్ అలా. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న ముద్ద తీసుకున్నానండి. ఇప్పుడు మనం రైస్ ఆల్రెడీ కుక్కర్లో పెట్టేసాము. సో విజిల్స్ వచ్చిన తర్వాత రైస్ని కొంచెం చల్లార్చుకొని ఎగ్ బుర్జీ అయిన తర్వాత మనం అది కలుపుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు ఎగ్ బుర్జీ ప్రాసెస్ చూపిస్తాను. సో మనం ఇలా కడాయి పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి ఇక్కడ. నెక్స్ట్ మనము తాలింపు వేసుకుందాం. సో మనం తాలింపులో జీలకర్ర, ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాము. ఒకసారి ఇవి కొంచెం వేగిన తర్వాత మనము ఆనియన్స్ వేసుకుందాం. సో పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనం ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నామండి. ఆనియన్స్ ఏంటంటే ఇలా థిన్ స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే మనకి కుక్ అయ్యే దగ్గర చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం సరిపడా పసుపు ఇంకా ఉప్పు వేసుకుందాము. సో మనం ఇక్కడ 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాము. సో ఇవి కొంచెం బాగా మగ్గిపోవాలి. ఇంకా మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. సో మనకి ఇక్కడ ఆనియన్స్ బాగా మగ్గుతున్నాయండి. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. సో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి. ఇప్పుడు మంచిగా కలిపేసుకొని ఇంకాసేపు మగ్గనిద్దాం. సో ఆనియన్స్ బాగా మగ్గి కలర్ మారుతున్నాయి కదండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు మనము కొంచెం కారం వేసుకుందాం. ఏంటబ్బా ఇందాక అన్న ఆనియన్స్ ఉన్నాయి, ఇప్పుడు అసలు లేవు అనుకుంటున్నారా? ఇందులో సగం ఆనియన్స్ ఒక కడాయిలో తీసుకున్నానండి. బికాజ్ మా అత్తయ్య పాప కారాలు తక్కువ తినరు అని చెప్పేసి అన్నాను కదా. సో ఈ పాయింట్లో నేను ఇట్లా ఇంకొక ప్యాన్లోనో ఇంకొక గిన్నెలోనో ఇలా వేసేసుకొని ఇప్పుడు మనము వాళ్ళకి సపరేట్గా ఎగ్స్ కొడతాను అండ్ మాకు సపరేట్గా ఎగ్స్ కొడతాను, నాకు మా హస్బెండ్కి. సో అందరి స్పైస్ లెవెల్ సాటిస్ఫై అవుతుందన్నమాట. సో నేను ఇక్కడ 1 టీ స్పూన్ కారం వేసుకున్నానండి. అలానే కొంచెం గరం మసాలా వేసాను, చాలా తక్కువ, లైక్ ఒక చిటికెడు వేసాను అంతే. సో మనం కారం వేసుకున్న తర్వాత కాసేపు ఒక 5 నిమిషాలు మగ్గనించి తర్వాత మనము ఎగ్స్ కొట్టేసుకుందామండి. సో మనం ఇక్కడ 4 ఎగ్స్ వేసేసామండి కారంతో చేసిన కర్రీకి. ఇప్పుడు మనం సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాం. సో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెప్పర్ పౌడర్ అనమాట, మిరియాల పొడి. ఎగ్స్తో ఎప్పుడైనా కానీ మిరియాల పొడి చాలా బాగా మ్యాచ్ అవుతుందండి. సో అందుకనే వేసాను. ఇప్పుడు మనం కలుపుకుందాము అండ్ సరిపడా ఎగ్స్కి ఉప్పు కూడా వేసుకుందాము. సో సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఎగ్స్ వేసి అలానే మిరియాల పొడి సరిపడా ఉప్పు వేసి మా అత్తయ్య పాపకి కారం తక్కువతో చేస్తున్నానండి రైస్. సో 2 సైమల్టేనియస్గా అవుతున్నాయి. ఒక్కసారి ఎగ్ కర్రీ అయిపోయిన తర్వాత నేను మీకు రైస్ చూపిస్తాను. సో ఇక్కడ 2 ఎగ్ కర్రీస్, ఎగ్ బుర్జీస్ అయితే రెడీ అయిపోయినాయండి. కారంతో చేసింది అలానే కారం తక్కువ చేసింది. ఇప్పుడు నేను మీకు రైస్ ప్రాసెస్ చూపిస్తాను. సో మనం ఇలా కుక్ అయిన రైస్ ఒక ప్లేట్లో తీసుకొని మనం కొంచెం చల్లార్చుకుందామండి. చల్లార్చుకొని ఒక ప్యాన్లో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాము. బికాస్ కర్రీలో ఆల్రెడీ పడింది కాబట్టి ఇక్కడ మనకు అంత ఎక్కువ అవసరం లేదు. వేసుకొని నెక్స్ట్ మనము తడకా యాడ్ చేసుకుందాము. సో ఈ తాలింపులో కొంచెం జీలకర్ర, కొంచెం వాము వేసుకున్నామండి. సో వాము ఏంటంటే మనకు డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. ఎగ్స్ కొంచెం డైజెషన్ టైం టేకింగ్ కాబట్టి మనం వాము వేసుకుంటే ఇలాంటి మనకి డైజెస్టివ్ ఇష్యూస్ లేకుండా మంచిగా డైజెస్ట్ అయిపోతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం రైస్ వేసుకొని కర్రీ వేసుకుందాము. సో కర్రీ వేసుకొని కొంచెం మ్యాగీ మసాలా మ్యాజిక్ వేస్తున్నానండి ఇక్కడ నేను. సో లైట్గా గరం మసాలా వేసి కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుందాము. సో మన ఎగ్ బుర్జీ రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. సో ఇదండి ఎగ్ బుర్జీ రైస్. హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. మనం రెగ్యులర్గా ఎగ్ కర్రీ రైస్, మనం ఎగ్ బుర్జీల రైస్ కానీ చేసుకొని తింటాం కదా, అది బాగుంటుంది. అండ్ ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, కొంచెం డిఫరెంట్గా కూడా మనకు ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకి అన్నం తొందరగా వెళ్ళిపోతుంది. అండ్ ఇది బాక్స్ రెసిపీస్ లాగా కూడా, లంచ్ బాక్స్ రెసిపీ లాగా కూడా చేసుకోవచ్చు. అప్పుడు మనం కర్రీ సపరేట్గా, అన్నం సపరేట్గా తీసుకెళ్తే అక్కడ చల్లారిపోతుంది, అంత తినబుద్ధి కాదు కదా. సో ఇలా మనం చేసుకొని తీసుకెళ్తే ఇన్ కేస్ అక్కడ ఓవెన్ ఉంటే ఒక 2 మినిట్స్ కొంచెం హీట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇలా డైరెక్ట్గా రైస్గా తిన్నా కూడా మనకి అంత మరీ తినబుద్ధి కాకుండా ఉండదు. సో
అదండి, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.